వినాయక చవితి నాడు పత్రి పూజ, దీపావళి నాడు బాణసంచ, ఉగాది నాడు వేప పచ్చడి. ప్రతి పండుగకి కాలానుగుణమైన ఓ సంప్రదాయం జతగా సాగుతోంది. శ్రీరామనవమి నాటి పానకం కూడా అంతే. శ్రీరామనవమి మండు వేసవిలో వస్తుంది. ఈ సమయానికి ఎండలే కాదు, గాడ్పులు కూడా మొదలవుతాయి. వేసవిలో బెల్లపు పానకాన్ని తీసుకోవడం వల్ల చాలా మేలే జరుగుతుంది. ఇక బెల్లంలో ఉండే ఇనుము వేసవి తాపాన్ని ఎదుర్కొనే శక్తినిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం చూసినా పానకం వల్ల లాభాలెన్నో ఉన్నాయి. వేసవిలో తాపానికి పిత్త దోషాలు ప్రబుల్తాయని ఆయుర్వేదం చెప్తోంది. బెల్లానికి ఈ దోషాలను నివారించే గుణం ఉందంటారు ఆయుర్వేద వైద్యులు. బెల్లపు పానకంలో మిరియాలు, యాలకులు కూడా వేస్తుంటారు. వేసవిలో వచ్చే పొడి దగ్గుకి మిరియాలు గొప్ప ఔషధంలా పనిచేస్తే యాలకులు నోటి దుర్వాసనను దూరం చేస్తాయి. పానకం గురించి ఇంత చెప్పుకున్నాక వడపప్పు గురించి కూడా ప్రస్తావించి తీరాల్సిందే. పెసరపప్పుకి చలవ చేసే గుణం ఉందంటారు. అతి సులభంగా జీర్ణమయ్యే పదార్థాల్లో పెసరపప్పు ఒకటి. మనం ఆడుతూ పాడుతూ తాగే వడపప్పు పానకాల వెనకాల ఇంత శాస్త్రం ఉందన్నమాట.